సరే ఇటు ట్రంప్ అండ్ మాస్క్ వీళ్ళిద్దరి మధ్య గొడవ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చలా మారిపోయింది. విస్తృతంగా దీనిపైన మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంటే ఎక్కడ వీళ్ళిద్దరికి జరిగింది? మొన్నటి వరకు మస్క్ సపోర్ట్ చేశాడు. ట్రంప్‌కు ఫండ్స్ ఇచ్చాడు. అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పుడు చూస్తేనేమో బద్ధ శత్రువులుగా మారిపోయారు. అంటే ఏం జరిగింది సార్? అంటే ఒకటి, ట్రంప్‌కి అతను సంపదలో కూడా సంపన్నుడు. అవును. చాలా సంపన్నుడు. ఆయన వ్యాపారము చేసినవాడు. రియల్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైతుందో వ్యాపారాలు అన్నింట్లో అది చాలా కింది స్థాయి వ్యాపారం. అంటే ఇంటిగా డబ్బుల నుంచే డబ్బులు తీసుకోడు. దాంట్లో ఇప్పుడు ఒక వస్తు ఉత్పత్తి లేదు, ఒక సేవ లేదు, దాంట్లో ఏం లేకుండా నేను ఒక భూమి కొనుక్కుంటాను, దాని ధర ఎందుకు పెరుగుతుందో నాకు తెలియదు, అమ్ముతాను, నాకు సరైనదని లక్షాధికారిని ఇస్తాను, ఆ లక్షాధికారిని ఇంకా భూములు కొనడం, ఈ పనిలో ఉండేవాడికి కష్టము, తర్వాత ఒక ప్రణాళిక, ఒక మేనేజ్మెంటు. ఇప్పుడు మీరు టాటా లాంటి వాడు అనుకో, టాటా లాంటి వాడు హీ విల్ నెవర్ స్పీక్, వాడు బిహేవియర్లో చాలా మెచ్యూర్డ్, ఎందుకంటే వాడు ఉత్పత్తిలో ఉన్నాడు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉత్పత్తి లేదు. కనుక ఉత్పత్తి లేకుండా కేవలం డబ్బు నుంచి డబ్బులు చేసే వాళ్ళకి ఎక్కడో సంస్కారంలో కానీ నాగరికతలో కానీ కొంత లోపం ఉంటుంది. ట్రంప్ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు. దానికి తోడు ఆయనకు రాజ్యాధికారం వచ్చింది. అంటే వెల్త్ పవరు, రాజ్యం పవరు, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అధికారం. వెల్త్ పవర్ వాడు ఎప్పుడు కూడా రాజ్యాధికారం మీద ఆధారపడి ఉంటాడు. రాజ్యాధికారం వాళ్ళని డిఫెండ్ చేస్తుంటుంది. కానీ వీడు రెండు కంబైన్డ్ అయిపోయింది. తన రియల్ ఎస్టేటు, తన రాజ్యాధికారం. ఈ మస్క్ అనేవాడు వెళుతున్నాడు, వాడికి ఎకనామిక్ పవర్, వీడి ఎకనామిక్ పవర్ కంటే వాడికి ఎకనామిక్ పవర్. ఈ ట్రంప్ వీడికి చాలా ఎకనామిక్ పవర్ ఉంది కాబట్టి రాజ్యాంగంలో పనికొస్తాడు వీడు, ఎందుకంటే చాలా పవర్ఫుల్ కనుక వాడు రాజ్యానికి పనికొస్తాడు. రాజ్యము ఖర్చును ఎట్లా తగ్గించడానికి వీడికి చాలా మార్గాలు తెలుసు, ఎందుకంటే వీడు కరప్షన్ చేసి ఉంటాడు. కనుక వీడు రాజ్యాధికారానికి వీడికి దాంట్లో భాగం ఇస్తే. కానీ ట్రంప్ దగ్గర ఎవరు కూడా గతంలో అయిన 4 ఏళ్ళు కూడా ఎవరు కూడా నిలకడగా పని చేయలేరు కూడా అటువంటి వ్యక్తిత్వం. కానీ మస్క్కు ఉండే వెల్త్ వలన వీడి కాన్ఫిడెన్స్ కొంత ఎక్కువ ఉంది. చేయగలను, నన్ను పిలిచి అడుగుతున్నాడు. ఆయనకి ఇచ్చిన పోర్ట్ఫోలియో ఏంటి? రాజ్యంలో ఉండేటువంటి ఖర్చును ఏదైతే తగ్గించాలి. అది చాలా నెగటివ్ పని. రాజ్యం యొక్క ఖర్చును తగ్గించాలి అనే పని ఏదైతుందో, ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాల మీద, రాజ్యం చేసే ప్రజలకు అనుకూలమైన పనుల మీదనే పడుతుంది అది. కనుక వస్తూనే వందల ఎంప్లాయీస్ని తీసిపారేసాడు. కానీ అది సరిపోదు. ఉద్యోగస్తుల మీద పెట్టే ఖర్చు ఏదైతుందో ఎంత ఉంటుంది? 1%, 2% ఉంటుంది. ఆ 1% 100,000 మందిని తీసేసి నువ్వు సడన్గా ఏం చూపించలేవు. ఇగో ఇంత నేను సేవ్ చేశానని చెప్పలేదు, ఎందుకంటే ఉద్యోగుల మీద పెట్టే ఖర్చు చాలా మార్జినల్. కనుక ఏదో చేయబోయాడు. ఆయన ఏదో అనబోయాడు, నువ్వేం చేసావు, ఎంత మిగిలించావు అది అంటే, ఆ మిగిలించింది అతనికి ఇంప్రెస్ కాదు. ఇతను ఏంట్రా, నేను ఇంత కష్టపడి ఇంతమంది ఉద్యోగులు ఎంత తిట్లు తిన్నాడు కదా వాడు, అసలు ఉద్యోగాలను తీసేసి ప్రతివాడు శాపనార్థం పెట్టే పోయి ఉంటాడు. కనుక వాళ్ళంతా పోయిన వాళ్ళంతా తిడుతూ పోయారు, వాడిని విమర్శిస్తున్నారు, అందరికి ఉద్యోగాలు పోయాయి. ఇంత చేసి ఈ తిట్లన్నీ భరిస్తూ మళ్ళీ ఈయన నిలబోతే ఏమో నువ్వేం చేసినావు అనే వరకు వీడికి కోపం వచ్చింది. కోపం వస్తే వాడు ఇంకో ట్రెజరీ సెక్రటరీ ఎవడు ఉన్నాడు, వాడు అనవసరంగా వీడిని రేకప్ చేశాడు. మేము సేవ్ చేసావు అది ఇంత ఏదో నీ మీద ఆశలు పెట్టుకున్నాం. వీడికి కోపం వచ్చి కొట్టు, ఇద్దరు ఫిజికల్ ఫైట్ దాకా. అంటే అంత అధికారం చెలాయించిన వాడు, అంత సంపద ఉన్నవాడు ఫిజికల్గా కొట్టుకునేదాకా వచ్చాడంటే అసలు మీరు ఆ సంపద కానీ, ఆ అధికారం కానీ, దానికి ఉండే డిగ్నిటీ కానీ, దానికి ఉండే హోదా కానీ అది ఎంత తగ్గినట్లు అసలు. అంటే ఒక సడన్గా మీకు కొలాప్స్ అయిపోయినట్లే కదా. కనుక ఈ ట్రంప్ అనేవాడికి ఎంతవరకు అర్థం కానిది ఏంటంటే, అధికారం అనేది ఏదైనా చేయగలదు, నేను ఏదైనా చేయగలను. అందుకని హార్వర్డ్తో పెట్టుకున్నాడు. ఉంది వాడికి కొంత అధికారం ఉంది కాబట్టి అటు కాలిఫోర్నియా యూనివర్సిటీతో పెట్టుకున్నాడు, ఇటు మార్కెట్తో పెట్టుకున్నాడు, ఇటు ఒకటి పోయి దేశాల మీద ఒకటి పోయి ఆ గాజాలో పోయి అసలు ఆ గాజా వాళ్ళందరినీ ఎక్కడ పెట్టి నేను మొత్తం ఆక్యుపై చేసుకున్నాను, సూయజ్ కెనాల్ని పట్టుకుంటాను. అయితే కెనడాను అమెరికాలో ఉంది. ఇట్స్ ఆల్ మ్యాడ్.
ఇది ఒక రకంగా అసలు ఇది నాట్ అసలు ఒక అమెరికా అధ్యక్షుడు వాడు ప్రపంచంలో అతి పవర్ఫుల్ అధ్యక్షుడు, వాడికి ఉండే సంపద వలన, అమెరికాకు ఉండేటువంటి వాళ్ళ పాత్ర వలన వాడు చాలా పవర్ఫుల్. అంత పవర్ఫుల్ మ్యాన్ అసలు ఎంత జాగ్రత్తగా ఉంటే ఆ పవర్ అంత ఎఫెక్టివ్ ఉంటుంది. అది కాకుండా వీడిని తిట్టాడు, వీడి కోపం వచ్చే వీడి చేత కొట్టాడు. ఇవాళ ఏమైపోయింది మస్క్ పరిస్థితి, వాడికి రాజ్యాధికారం ఉంది, వీడి దగ్గర కేవలం సంపదనే ఉంది, రాజ్యాధికారం వాడి దగ్గర రాజ్యాధికారం ఉంది. కనుక రాజ్యాధికారం ఉంది కాబట్టి వీడు వెంటబడ్డాడు. ఇవాళ రష్యా వాళ్ళు నీకు రక్షణ ఇస్తాము, మీకు అసైలం ఇస్తాము, నువ్వు మా దేశానికి రా అని అన్నారు. అంటే వీడి దేశం వదిలిపెట్టి పోయేంత వరకు పోయింది. దాని నుంచి మనకి ఏమర్థమైందంటే సంపన్నులు ఎవరైతే కోటీశ్వరులు ఉన్నారో రాజ్యాధికారం ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. రాజ్యం ఒక్కసారి నీ వెంటబడిందంటే నువ్వు ఎంత సంపన్నుడవైనా కూడా నువ్వు రాజ్యాధికారం ఉందరా నీ చెల్లదు. ఏ దేశంలో ఉండే సంపన్నులైనా, ప్రజలైనా, సమాజమైనా రాజ్యాధికారాన్ని ఒక పరిమితులు దాటి దాన్ని ప్రవర్తనను మనం అంగీకరిస్తే, ఇవాళ మస్క్కే గది పట్టిందో ఎవరికైనా అలాంటి గది పట్టవచ్చు. కనుక రాజ్యాన్ని ఎప్పుడైనా కంట్రోల్, ట్రంప్ లాంటి వాడు కూడా వాడు సమాజానికి బాధ్యత వహించి, వాడికి అమెరికాకు రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగ పరిధిలో తన అధికారం చెలాయి ఈ అరోగెన్సు, సెల్ఫ్ ఇంపార్టెన్సు, అధికారం యొక్క హద్దులను పరీక్షించడం, ఇవి అమెరికా అధ్యక్షుడు చేయవలసిన పని కాదు. కానీ అమెరికా ప్రజలు ఎన్నుకున్నారు, ఏ కారణం వల్ల ఎత్తింది అమెరికా ప్రజలు ఎన్నుకున్నారు. అమెరికా ప్రజలు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, వీడేదో పరిష్కారం చేస్తారని అనుకున్నారు. ఇటువంటి వాడే గట్టివాడే అయితేనే చాలా దేశాలు ఇదే అనుకుంటున్నారు. ప్రధానమంత్రి చాలా గట్టి ఉండాలి, మన దేశ అధ్యక్షుడు చాలా గట్టి ఉండాలి, చాలా బలవంతుడు అయితేనే మన సమస్యలు పరిష్కరించాలి. బలవంతుడు సమస్యలను పరిష్కరించలేడు, బలవంతుడు బల ప్రయోగమే చేయగలడు. బలవంతుడు కాదు, ఊహ ఉన్నటువంటి వాడు, క్రియేటివిటీ ఉన్నటువంటి వాడు, ప్రజలను ప్రేమించేటువంటి వాడు, భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు, అలాంటి వాడు పరిష్కారాలు తీసుకొస్తాడు. ఉట్టిగా బలం ఉండి నేను వీడు చాలా గొప్పవాడు, ఎంత ఎఫెక్టివ్ ఉన్నాడు అని ప్రజలు అలాంటి వాడిని చూస్ చేసుకుంటే వాళ్ళ దగ్గర పరిష్కారాల కంటే కూడా ఇవే ఉంటాయి. లేకపోతే అమెరికన్ పార్లమెంట్ మీద అటాక్ చేసాడు, క్యాపిటల్ మీద అటాక్ చేశాడు. అయినా ప్రజలు ఎందుకున్నారంటే ట్రంప్ తప్పు కాదు, ఇదో అమెరికాలో ఎక్కడో ఈ కల్చర్ ఉన్నట్టుంది, దానికి వాడు ప్రతినిధి. ఎప్పుడైనా మీరు ఒక రాజకీయ నాయకుడు భాష ఉపయోగించిన అతను ఎవరైతే ఉన్నాడో అమరావతి విషయంలో ఆ కింద ఏదో ఉంది, ఆ కల్చరల్ బేస్ ఉంది కనుక నువ్వు మనిషి అట్లా మాట్లాడుతున్నాడు. ట్రంప్ కూడా అట్లా బిహేవ్ చేస్తున్నాడు. కనుక అమెరికన్ సమాజము ఇప్పుడు తన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. తాను 225 ఏళ్ళ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక అద్భుతమైన ప్రెసిడెంట్ చూశారు, లింకన్, తర్వాత రూజ్వెల్ట్, తర్వాత ప్రెసిడెంట్ కెనడీ. అమెరికన్ అధ్యక్షులు కొందరు అధ్యక్షులైతే అసలు మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసినట్టు. ఈవెన్ ఒబామా లాంటి వాడు కూడా ఒక చదువుకున్నవాడు, ఇది ఎక్కడి నుంచో ఈయన ఎదుర్కొని వచ్చాడు, ఎక్కడి నుంచో పొడుచుకొని వచ్చాడు. వస్తే అమెరికన్ ప్రజలు ఏ కారణం అయితే రెండోసారి కూడా గెలిపించారు. ఇవాళ అమెరికా ప్రజలు ఆలోచించవలసినంటే ఇలాంటి వ్యక్తి ఎట్లా ఎమర్జ్ అయ్యాడు, ఇలాంటి వ్యక్తి అధికారంలోకి ఎట్లా వచ్చాడు అనేటువంటిది అమెరికన్ సమాజము తనను తాను మళ్ళీ పునఃపరిశీలించుకోవాల్సినటువంటి సందర్భం. అంటే ఇది లాస్ట్ టర్మ్ అనుకొని చెప్పేసి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అంటే మనం చూస్తున్నాం సార్. ఆ నిర్ణయాలు మీరు అన్నట్టు ఆ శుంకాల విషయంలో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు 12 దేశాలని బ్యాన్ చేసిన విషయంలో కానివ్వండి, ఇలా రకరకాల అంశాలని నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అంటే తను రెండోసారి ప్రెసిడెంట్ ఎన్నికయ్యారు, ఇంకోసారి ఉండదు కదా, సో లాస్ట్ టర్మ్ కాబట్టి ఇలా రచ్చరచ్చ చేసి పోదామన్న ఆలోచన ఉందా సార్? అంటే రెండు ధర్మలేండి అసలు అమెరికన్ అంటే ఇది రిపబ్లికన్ పార్టీ సక్సెస్ కంటే కూడా డెమోక్రటిక్ పార్టీ యొక్క ఫెయిల్యూర్. ప్రజలు డెమోక్రటిక్ పార్టీ వైపే బ్రాడ్గా ఉన్నారు. వాళ్ళు ఆ ప్రెసిడెంట్ ఎవరైతే కాంటెస్ట్ చేశాడు ఆయన ఆరోగ్యం బాగాలేదు, అది ఆయన అర్థం చేసుకోవాల్సింది. తన శరీరానికి ఉండే లిమిటేషన్ తను అర్థం చేసుకో, ఆ పవరు ఉంది కదా అని రెండోసారి ప్రూవ్ చేశాడు. పోటీ చేసినప్పుడు ఆయనకు మెంటల్గా అతను జ్ఞాపక శక్తి కోల్పోయాడు, శరీరం మీద పట్టు కోల్పోయాడు. కనుక ఆ మధ్యాంతరంగా ఆయన పోవాల్సి వచ్చింది. అంతవరకు మీరు క్యాండిడేట్ను ప్రిపేర్ చేయలేదు కదా. ఇప్పుడు ఒక అధ్యక్షుడు కావడం కూడా కానీ సెనేటర్ దగ్గర నుంచి బిల్డ్ చేస్తుంటారు, చేసి ఒక ఇమేజ్ బిల్డ్ అయిన తర్వాత ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ అవుతారు. కానీ అది కాకుండా సడన్గా వైస్ ప్రెసిడెంట్ లేకపోతే ఆమె తీసుకొచ్చి పెట్టేసుకుంటారు.
ఆమె ఎక్కడో అంతకుముందు ఉంది కాబట్టి ఆమె తెచ్చిపెట్టుకున్నాం. ఆమెకు టైం దొరకల, అంత పూర్తి అమెరికన్ కాదు ఆమె, బ్లాక్ అని కూడా వాళ్ళకు లేదా నాన్ వైట్ అనేటువంటి కూడా ఒక ప్రిజుడిస్. ఉమెన్ అంటూ కూడా చాలా ప్రిజుడిస్ అమెరికాలో. ఇంతమంది, నేను కూడా అమెరికాలో ఉన్నాను, కానీ వాళ్ళకు మహిళల పట్ల, నల్లవాళ్ళ పట్ల చాలా ప్రిజుడిస్ సొసైటీ, ఒక మెచ్యూర్డ్ సొసైటీలో కనిపించదు. కనుక మహిళ అయిపోయింది. కనుక ఆమెకు అగెనిస్ట్గా ఓటే కానీ ఇది ట్రంప్కు ఫేవరబుల్ ఓటు కాదు. ఓకే, ఇది ఏ కారణం అయితే వాడు రెండోసారి గెలిచాడు. కనుక ఇది ట్రంప్ తర్వాత ఈ మస్క్ స్టోరీ ఏదైతుందో ప్రపంచానికి కూడా అది ఒక పాఠం, ప్రపంచ పాలకులకు కూడా ఒక పాఠం. దానికంటే మించి ప్రజాస్వామ్య సమాజాలకి మీరు నాయకుడిని ఎన్నుకునేటప్పుడు మీరు ఏమి ఆశించి అనుకుంటున్నారు, ఎటువంటి క్వాలిటీస్ నాయకుడిని కావాలని సమాజం కూడా చాలా సీరియస్గా ఆలోచన. బహుశా అమెరికన్ సమాజం తప్పకుండా దాని గురించి ఆలోచిస్తుందని మనం అనుకుంటున్నాం.